రుచులే ప్రతిరోజు పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా గుంటూరు జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయంలో కవిత్రి మొల్లా జయంతి కార్యక్రమం గురువారం సాయంత్రం ఆమె చిత్రపటానికి వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మొల్లా జీవితాన్ని ఆవిష్కరించారు. వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రాసిన తొలి కవిత్రి మొల్లా అని చెప్పారు. 16వ శతాబ్దానికి చెందిన కుమ్మరి శాలివాహన కులస్తరాలు మొల్లా అని వివరించారు. మొల్లా అసలు పేరు ఆతుకూరి మొల్లమాంబ అని పేర్కొన్నారు. 85వ జన్మదినాన్ని ఘనంగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మన పురుషోత్తం గారి నాయకత్వంలో శాలివాహన సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పురుషోత్తం గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించుకోవటం జరిగింది. కవయిత్రి మొల్లమాంబ గారు శాలివాహన కమ్యూనిటీలో శాలివాహన కమ్యూనిటీ అంటే మన వాడుక భాషలో కుమ్మరి కులస్తులు. ఆ కులంలో జన్మించి 585 సంవత్సరాల క్రితం జన్మించి ఆమె ఆ రోజుల్లో అత్యున్నతంగా చదువుకొని ఒక బలహీన వర్గంలో పుట్టి అత్యున్నతంగా చదువుకొని వాల్మీకి రామాయణాన్ని తెలుగులో అనువదించి ఆంధ్ర ప్రజలకి తెలుగు ప్రజలకి అందించినటువంటి గొప్ప కవయిత్రి. దాన్ని దృష్టిలో పెట్టుకొని నిజంగా ఆ శాలివాహన కమ్యూనిటీలో గొప్పగా ఉన్నటువంటి వారు ఎవరు అంటే కవయిత్రి మొల్లమాంబగా అందరూ భావిస్తారు. ఆ మొల్లమాంబ గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు దానికి సంబంధించి అనేకమైన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కాబట్టి శాలివాహన కమ్యూనిటీలో అత్యున్నత స్థాయిలో చరిత్రలో నిలిచిపోదగినటువంటి ఒక మహిళా కవి మొల్లమాంబ గారు. ఆయన జన్మదినాన్ని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో అన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఆమెను గుర్తు చేసుకుని ఒక గౌరవంగా ఆమె జన్మదినాన్ని చేసుకోవటం మేమందరం చాలా సంతోషిస్తున్నాం. శాలివాహన కమ్యూనిటీకి సంబంధించిన వారు కూడా పెద్ద ఎత్తున ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. పురుషోత్తం గారి నాయకత్వంలో వారందరికీ కూడా ఇది చాలా సంతోషకరమైనటువంటి అంశంగా సందర్భంగా భావిస్తూ వారికి ఈ సందర్భంగా జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శాలివాహన కమ్యూనిటీ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను.